హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఎవరైతే కొత్తగా ఆడియన్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టారో వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తలేవు. 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి. చాలా బాధపడుతున్నారు గాయస్. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ వ్యూస్ ఈజీగా పెరుగుతాయి గాయస్. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత 2 సెట్టింగ్ ఆన్ చేసుకోండి. 2 సెట్టింగ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వ్యూస్ ఎలా వస్తాయి, ఎలా సెట్టింగ్ చేయాలి, 1 మంత్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి ఎలా వ్యూస్ వస్తున్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను గాయస్. చూడండి, కంపల్సరీ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో మిస్ కాకండి. వీడియో మిస్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీరు మిస్ అవుతారు అన్నమాట. సో వీడియో మిస్ చేయకండి, కంపల్సరీ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ మీకు అర్థమవుతాయి అన్నమాట. సో కంపల్సరీ అర్థమవుతాయి గాయస్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే గాయస్, కొత్తగా ఆడియన్స్ వస్తున్నారు కదా, నేను ఏం చెప్పాను, 5 మెంబర్స్ కి నేను ప్రమోట్ చేస్తున్నాను. డే బై డే అయితే నేను 5 మెంబర్స్ కి అయితే ప్రమోషన్ చేస్తున్నాను కంపల్సరీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ప్రమోషన్ చేసుకున్నారంటే కంపల్సరీ మన వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో ఎండ్ వరకు వాచ్ చేస్తే కంపల్సరీ టైం మెన్షన్ చేయండి. కామెంట్ లో నాకు టైం మెన్షన్ చేయండి, ఇంతవరకు చూసినా అనేసి నాకు ఇట్లా టైం మెన్షన్ చేయండి. సో వీడియో ఎలా ఉంది కూడా నాకు కామెంట్ చేయండి. సో వీడియో నచ్చుతుందా లేదా, ఎలాంటి వీడియో కావాలి నాకు కంపల్సరీ కామెంట్ చేయండి అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ రోజు నుండి కాదు, టుమారో నుండి నేను కంపల్సరీ అందరికి ప్రమోషన్ చేస్తాను. డే బై డే అయితే అందరికి ప్రమోషన్ చేస్తాను అనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో, సో నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ ని బట్టి మీరు ఎవరైతే కోడ్ ఇస్తారో, నాకు కోడ్ మనకు డిస్క్రిప్షన్ లో పెడతారో వాళ్ళకి నేను కంపల్సరీ ప్రమోషన్ చేస్తున్నాను. సో వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది కదా, ఫుల్ వీడియోలో ఎక్కడ కోడ్ చెప్తానో మీకు తెలియదు అనమాట. సో ఎక్కడ కోడ్ చెప్తానో ఆ కోడ్ మీరు సెలెక్ట్ చేసి ఆ కోడ్ మీరు విన్న తర్వాత ఆ కోడ్ ని మీరు డిస్క్రిప్షన్ లో పెట్టాలన్నమాట. అంతే, సింపుల్ అన్నమాట. సో ఆ కోడ్ మీరు పెట్టిననుకోండి, మీరు వీడియో పూర్తిగా చూసినట్టు నాకు తెలుస్తుంది అన్నమాట. సో అలా అన్నమాట గాయస్. సో ఇప్పుడైతే నేను ప్రమోషన్ చేస్తలేను, ఫస్ట్ నుండి ప్రమోషన్ చేస్తున్నాను. అందరికైతే ఈ వీడియోలో అయితే కాదన్నమాట. సో టుమారో నుండి కంపల్సరీ నేను ప్రమోషన్ చేస్తాను అనమాట గాయస్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి, వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి ఏంటా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను గాయస్. కంపల్సరీ ఇలా చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెడతాయి. 2 సెట్టింగ్ అని చెప్పాను కదా, 2 సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. వైటిస్ట్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 2 సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. ఓకే గాయస్, ఇక్కడ చూడండి లైవ్ ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే, వీడియో అప్లోడ్ చేశాక 3 అవర్స్ తర్వాత వైటిస్ట్ లో ఒక సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఒక టైటిల్ పెట్టా, అంటే థంబ్నెయిల్ పెట్టాను. ఆ థంబ్నెయిల్ చూడండి గాయస్. ఇక్కడ నాకు వ్యూస్ ఎలా వచ్చినాయి చూడండి. సో ఇక్కడ చూడండి, ర్యాంకింగ్ ఎంత ఉంది, ఫస్ట్ లో ఉంది చూడండి గాయస్. మీ కళ్ళ ముందట లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను, ఫస్ట్ లో ఉంది. అండ్ 19.3K వ్యూస్ వచ్చినాయి. సో ఇంకా 7.5% ఇంప్రెషన్ క్లిక్ అవుట్ రేట్ ఉంది. అండ్ 2 minutes 57 seconds అయితే వీడియో వాచ్ చేస్తున్నారు మన ఆడియన్స్. మన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో మ్యాటర్ ఉంది కాబట్టి వీడియో వాచ్ చేస్తున్నారు. సో అట్లా మనకి ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ నేను వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు 19.3K వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ సో పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు ఆడియన్స్ రిటెన్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ రియల్ టైం చూడండి, 48 hours లో మనకి ఎలా వ్యూస్ వస్తున్నాయి చూడండి, 200 వ్యూస్ వస్తున్నాయి. సో వీడియో అప్లోడ్ చేసి ఎన్ని డేస్ అవుతుంది అండి చూడండి. ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది, యాక్చువల్లీ ఇక్కడ చూడండి 51 days అవుతుంది. ఇక్కడ చూడండి, సో మీకు చూపిస్తా చూడండి, 51 days అవుతుంది. చూస్తుండ్రా, 51 days అవుతుంది, అంటే 2 months దగ్గరలో ఉంది అనమాట. సో 51 days అవుతుంది కాబట్టి మళ్ళీ నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి. సో దీనికి మళ్ళీ ఇంకా వ్యూస్ తెచ్చుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో ఇలా అన్నమాట, ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి, దీన్ని మళ్ళీ రీవ్యూస్ ఎలా తెచ్చుకోవాలనేది మీకు ఇక్కడ వీడియోలో చెప్తున్నాను అనమాట. 2 సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలని చెప్పాను కదా. సో దీనికి వ్యూస్ తెచ్చుకుంటా. సో మీరేం చేస్తారంటే గాయస్, వీడియో అప్లోడ్ చేసేస్తారు. వీడియో అప్లోడ్ చేయగానే మీరేం చేస్తారంటే 2 hours లేదా 3 hours తర్వాత మీరేం చేస్తారంటే వ్యూస్ ఎలా వస్తున్నాయి అని మీరు చూస్తూ ఉంటారు. సో వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఏమనిపిస్తాయి అంటే, వైటిస్ట్లో ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో అంటే ఎప్పుడు వ్యూస్ వస్తాయో మనకు అట్లా అనిపిస్తుంది అనమాట. సో నాకు కూడా అనిపిస్తుంది, అంటే ఎంత వ్యూస్ వస్తాయి నాకు కూడా అంటే అనిపిస్తుంది, మనసులో అనిపిస్తుంది అనమాట గాయస్ అట్లా. సో ఆడియన్స్ అంటే మీరేం చేయాలంటే గాయస్, వైటిస్ట్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 3 hours ఆగాల. వైటిస్ట్లో ఓపెన్ చేయొద్దు. వైటిస్ట్లో ఓపెన్ చేస్తే ఏం కాదు, వైటిస్ట్లో ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే మనకు మనసులో ఒకటి ఉంటుంది అన్నమాట, వ్యూస్ ఎంత వస్తున్నాయి అంటే మనకు ఒక బాధ ఉంటుంది లేదా ఫీలింగ్ ఉంటుంది అనమాట అట్లా. సో వైటిస్ట్లో ఓపెన్ చేస్తే ఏం కాదు, కొంచెం ఆడియో రిటెన్షన్ అనేది తగ్గిపోతుంది. అదొకటి చూసుకోండి. 3 hours దాకా అయితే మీరు వైటిస్ట్లో ఓపెన్ చేయకండి. నేను కూడా అలాగే చేస్తా కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట గాయస్. ఓకే, మీరు ఏం చేస్తారంటే వైటిస్ట్లో ఓపెన్ చేసి మీరేం చేస్తారంటే వ్యూస్ తక్కువ వచ్చినాయి. సో తక్కువ ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 10, 20, 30 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం. ఓకే, 10, 20, 30 వ్యూస్ వచ్చినాయి అనుకుంటే, సో మనకు దానికి 3 hours తర్వాత 2 సెట్టింగ్ ఆన్ చేసుకోమని చెప్పాను కదా. 2 hours అన్నా కానీ 3 hours చెప్తున్నాయి ఇప్పుడు చూడండి. సో 3 hours తర్వాత మనకు ఒకటి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, 3 hours తర్వాత మనకు ఒక సింబల్ చూపిస్తుంది.
3 అవర్స్ తర్వాతనే మనకి ఇలాంటి సింబల్స్ వస్తాయి. వీడియో తగ్గింది, ఇట్లా బాణం గుర్తు ఇలా ఉందా చూపిస్తుంది. ఓకే, అలా చూపిస్తుంది. సో వ్యూస్ ఎక్కువ ఉంటే ఇలా చూపిస్తుంది, వ్యూస్ తక్కువ ఉంటే ఇలా చూపిస్తుంది. మొత్తం బాణం గుర్తులు డార్క్ బ్లాక్ లో ఇలా కింద చూపిస్తుంది అనమాట. సో అట్లా, సో వ్యూస్ మంచిగా ఉంటే హై చూపిస్తుంది, పైకి ఇట్లా చూపిస్తుంది అట్లా. సో వ్యూస్ రాకుంటే మనం ఏం చేయాలి అదని ఇక్కడ మీకు 2 సెట్టింగ్ చెప్తున్నాను. ఇక్కడ రీల్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ. సో ఎవరు చెప్పాలి ఇలాంటి టిప్స్? వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత లేదా 3 అవర్స్ తర్వాత ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. కంపల్సరీ ట్రూ అండి, 100 to 100% ట్రూ. సో నేను యూట్యూబ్ లో వర్క్ చేస్తున్నా కాబట్టి మీకు నిజం చెప్తున్నా గాయస్. ఓకే, కంపల్సరీ నన్ను ఫాలో అవ్వండి. కంపల్సరీ నన్ను ఫాలో అయిన వాళ్ళు కంపల్సరీ వ్యూస్ వస్తున్నాయని సో కొందరు నాకు కామెంట్ ద్వారా చెప్తున్నారన్నమాట గాయస్. కంపల్సరీ మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఓకే గాయస్ కొందరు ఏమంటున్నారు, కంపల్సరీ వర్డ్ వాడకండి అని అంటున్నారు కదా. కంపల్సరీ ఎందుకు వాడకూడదు? కంపల్సరీ అంటాం కదా. సో అట్లా కంపల్సరీ అనాల్సింది కాబట్టి కంపల్సరీ అనాల్సింది. సో ఇంకొకటి వర్డ్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ లో. సో వర్డ్ ఉంటే చెప్పండి, అంటే కంపల్సరీ అనకుండా వేరే వర్డ్ ఉంటే చెప్పండి అనమాట. సో అదొక టిప్ అనమాట. నన్ను కామెంట్ లో చెప్తున్నారు కదా, అన్న మీరు కంపల్సరీ మరీ అది బ్యాడ్ గా ఉంది సో వాడకండి అని చెప్తున్నారు కదా. సో ఏం వాడాలో చెప్పండి, కామెంట్ లో చెప్పండి. ఓకే, అండ్ ఇక్కడ మనకు గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇంప్రెషన్ చూడండి గాయస్. ఇక్కడ ఇంప్రెషన్ ఎంత ఉంది గాయస్ ఇక్కడ చూడొచ్చు. 2.2 lakhs ఇంప్రెషన్ పంపిండ్రు ఎగ్జాక్ట్లీ గాయస్. సో నేను ఇలా చేసిన కాబట్టి నాకు ఇంప్రెషన్ 2.2 lakhs ఇంప్రెషన్ పంపిండ్రు గాయస్. మజాక్ కాదు గాయస్, సీరియస్లీ మీరు సీరియస్ తీసుకోండి. ఇందులో సీరియస్ తీసుకున్నారనుకోండి లక్షల డబ్బు సంపాదించచ్చు, జోక్ కాదు, సీరియస్ అండ్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హౌ యువర్స్ స్పెండ్ దిస్ వీడియో ఉంది కదా, మనకి ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అది ఒకటి కనిపెట్టండి. కనిపెడితేనే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదొకటి కనిపెట్టండి. బ్రౌజ్ ఫీచర్ నుండి 77.6% అయితే వ్యూస్ వస్తున్నాయి. సో అన్ని చెప్పాను మీకు, వీడియో లెంత్ అవుతుంది. ఓకే, అండ్ పైకి స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ నుండి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం హౌ యువర్స్ స్పెండ్ దిస్ వీడియో ఉంటుంది కదా, అంటే ఎలాంటి వీడియోస్ వెతుకుతున్నారు అంటే సంథింగ్ ఇట్లా చెప్తుంది. హౌ యువర్స్ స్పెండ్ దిస్ వీడియో అంటే అట్లా అనమాట. అండ్ ఎక్స్టర్నల్ సైట్ ఇది వదిలేయండి, ఎక్స్టర్నల్ సైట్ వదిలేయండి. అండ్ ఇంకా పైకి స్క్రోల్ చేస్తే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. ఓకే, నాకు ఇక్కడ కీవర్డ్స్ ఎక్కువ వస్తలేవు గాయస్. ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నాకు ఏమొస్తున్నాయి గాయస్ ఇక్కడ చూడవచ్చు. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నా ఛానల్ ఏమే వస్తుంది, హౌ టు ఎడిట్ వీడియో ఫర్ యూట్యూబ్ వస్తుంది. ఈ కీవర్డ్స్ పైన, ఈ టైటిల్ పైన సెర్చ్ చేస్తే నా వీడియో వస్తుంది. ఓకే, హౌ టు ఎడిట్ వీడియో ఫర్ యూట్యూబ్. సో ఈ టైటిల్ పైన టైటిల్ అని పెట్టుకోవచ్చు, కీవర్డ్స్ అని పెట్టుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవచ్చు, అండ్ ట్యాగ్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. అన్ని రూపంలో పెట్టుకున్న తర్వాత సో అది ఈ కీవర్డ్ అనేది వర్క్ చేస్తుంది, ఈ టైటిల్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలంటే టైటిల్లో పెట్టుకోవచ్చు, లేదా హ్యాష్ ట్యాగ్ లో పెట్టుకోవచ్చు, కీవర్డ్స్ లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు గాయస్. నేనేం చేస్తాను ఓకే చేస్తా గాయస్. ఇక్కడ చూడవచ్చు అంటే మీరు కూడా ఇలా ఓకే చేయండి. సింప్లీ ఇలా ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం స్క్రీన్ షాట్ తీసుకుంటా చూడండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే గాయస్ ఇక్కడ చూడండి సింపుల్ నాకైతే 2 వచ్చినాయి. సో నాకు ఇది గుర్తుండిపోతుంది. సో మీకు తెలవాలంటే మీకు చూపిస్తాను. ఓకే, అండ్ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను. ఓకే, ఇది బ్యాక్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు గాయస్ ఇక్కడ మనకు సో ఇక్కడ కాపీ టెక్స్ట్ అండ్ స్క్రీన్ ఇది ఒక యాప్ ఉంది. దీన్ని లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. కాపీ టెక్స్ట్ అండ్ స్క్రీన్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ న్యూ ఉంది చూడండి, న్యూకి ఓకే వేసేయండి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్కి ఓకే వేసేయండి సింప్లీ. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ మేబీ సో ఇక్కడ మనకు అయితే ఇట్లా వచ్చేసింది, మనం ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ చేసుకోండి సింప్లీ. సో ఇంతే, మనకు 2 కావాలి కాబట్టి 2 ఇట్లా క్రాప్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ సింప్లీ ఓకే వేసేయండి. అండ్ ఎవిగో అండ్ మీరు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ యాడ్ అయితే వచ్చింది, యాడ్కి స్కిప్ చేసేయండి. ఇలా ఇంటూ చేసేస్తే అది స్కిప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కాపీ వేసుకోండి. ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయి కదా ఈ కాపీ వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా యాడ్ వచ్చింది, యాడ్ అయితే తీసేయండి. యాడ్ తీసిన తర్వాత మీకు కాపీ అయితే అయిపోయింది. సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ వైటిస్ట్లో వెళ్ళిపోండి. వైటిస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సింపుల్లీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకోండి. మీకు చెప్పాను కదా ఎలా వ్యూస్ వస్తున్నాయో దాన్ని మించి ఇంకా వ్యూస్ వస్తాయి గాయస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు టైటిల్ దగ్గర ఇక్కడ టైటిల్ కిందనే ఇచ్చేయండి. సింపుల్ ఈ టైటిల్ దగ్గర ఇచ్చేయండి ఇలా అన్నమాట. సో మనం ఇక్కడ దగ్గరనే వేసుకోవచ్చు లేదా దూరంలో పెట్టుకోవచ్చు. సింపుల్ ఇంతే, మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో ఈ వర్క్ చేస్తున్నాయి, చాలా వర్క్ చేస్తున్నాయి గాయస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దగ్గర వేసుకోండి. సింపుల్ దగ్గర వేసి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా సేవ్ చేసేయండి. సింపుల్ ఇంతే, మీరు వేయాల్సిన పని ఏం లేదు. అండ్ ఇక్కడ ఇంకొక సేమ్ టు 2 అన్న కదా ఇది ఒకటి అయిపోయింది. అండ్ మీరు ఏం చేస్తారంటే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే 2వది అన్నమాట ఇది. 2వది మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ రీచ్కి వెళ్ళిపోండి. రీచ్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ సో మనకి కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో ఉంది గాయస్, జాగ్రత్తగా చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది.
ఎవరైతే జాగ్రత్తగా చూడరో వీడియో ఎండ్ వరకు చూడరో వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ వ్యూస్ రావు, బాధపడతారు, వీడియో తీసి డబ్బులు వేస్ట్ అని ఈ టైం వేస్ట్ అట్లా అనమాట. సో జాగ్రత్తగా చూడండి. ఓకే, జాగ్రత్తగా చూస్తే కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. నేను కష్టపడ్డాను, మీలాగా నేనున్నాను, కంపల్సరీ నేను కూడా ఇలాగే కష్టపడి ఇందాక వచ్చాను, నేను వ్యూస్ తెచ్చుకుంటున్నాను అనమాట. ఓకే, అండ్ మీరేం చేస్తున్నారు గాయస్, ఇక్కడ సజెస్ట్ దిస్ వీడియోకు ఓకే వేసుకోండి సింప్లీ. గాయస్ ఇక్కడ కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే నాది ఓపెన్ అవుతలేదు, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయింది. ఈ స్మార్ట్ మొబైల్ లో స్టోరేజ్ ఫుల్ అయింది అనమాట, మన్నించండి, ఎందుకంటే ఇది బాగా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో దీనికి డిలీట్ చేయాలన్నమాట, స్టోరేజ్ బాగా కొద్దిగా ఎక్కువ అయిపోయింది. ఈ కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో అనేది ఓపెన్ అవుతలేదు, ఈ ఫైల్ అనేది ఓపెన్ చేస్తే దీనికి ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ వీడియో ఉంటుందో ఆ ఫస్ట్ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో చూపిస్తారు, అంటే ఏ వీడియోకి వ్యూస్ రావాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసి ఆ వీడియో ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసి సో మనకి ఇక్కడ డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను, ఎందుకంటే ఇది పనిచేస్తలేదు, స్టోరేజ్ ఫుల్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి గైస్, చిన్న ఇష్యూ అన్నమాట. సో ఇక్కడ నేను చేస్తానంటే బ్యాక్ ఇక్కడ నేను యూట్యూబ్లో వెళ్ళిపోతాను గైస్. చూడొచ్చు, యూట్యూబ్లో వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాను, సింపుల్ గా ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మంది ఈ అమ్మాయిది వచ్చింది అనమాట. సో ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, అంటే ఇట్లా వచ్చింది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ షేర్ చేయండి. సింపుల్ షేర్ చేసిన తర్వాత మీరు ఏంటంటే కాపీ లింక్ చేసుకోండి. సింపుల్ కాపీ లింక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నా, ఇది వీడియో అనమాట. అక్కడ మీరు సజెస్టింగ్ దిస్ వీడియో దాంట్లో వెళ్ళండి. అట్లా వెళ్ళిన తర్వాత ఏదైతే ఫస్ట్ వీడియో ఉంటుందో ఆ ఫస్ట్ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళ వీడియో కింద మీ వీడియో వస్తుంది. గాయస్ అర్థం చేసుకోండి, నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, అంటే ఆ ఫైల్ నాకు ఓపెన్ అవుతలేదు, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయింది. ఓకే, ఎందుకోసం అంటే ఇలా చెప్తున్నాను అనమాట గాయస్. ఇప్పుడు దానికి ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతుంది అనమాట. యూట్యూబ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ సో మనం ఇక్కడ షేర్ చేసి కాపీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వైటీ టూల్స్ ఓపెన్ చేసుకోండి. వైటీ టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గో చేసేయండి. గాయస్ యాడ్ అయితే వచ్చింది, యాడ్ తీసేయండి, యాడ్ స్కిప్ చేసేయండి. యాడ్ స్కిప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బయోడేటా మొత్తం వాళ్ళ వ్యూస్ మొత్తం దొంగలిద్దాం అనమాట. సో వాళ్ళకి మొత్తం డాటా మొత్తం మనం లాక్కుందాం, అట్లా ఐస్కంతం లెక్క లాక్కుందాం అనమాట అట్లా. సో వాళ్ళు మొత్తం లాక్కుంటే మనకు వాళ్ళ లెక్క మనకు కూడా వ్యూస్ వస్తాయి అనమాట. సింప్లీ అంటే మీకు ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నా. ఓకే, అండ్ మీరేం చేస్తారంటే కాపీ టెక్స్ట్ ఇక్కడ మీరు కాపీ టైటిల్ ఉంది కదా, కాపీ టైటిల్ ఒకేసేయండి. సేమ్ కాపీ టైటిల్ ఒకేసిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా గాయస్ ఇక్కడ. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో ఉంది కదా, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పెన్సిల్ గుర్తు కొకేసుకోండి. పెన్సిల్ గుర్తు కొకేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏంటంటే ఆ టైటిల్ ఉంది కదా, ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ కింద ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ఆ వీడియో కింద నా వీడియో రాదు కాబట్టి నేను పేస్ట్ చేస్తలేను, ఎందుకోసం అంటే మీకు ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నా. వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది గాయస్, ఎందుకంటే ప్రాబ్లం ఇష్యూ అయింది అది ఈ మొబైల్ అనేది. సో అట్లనమాట. సో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ చేసేయండి అనమాట, సింపుల్ ఎంతేమన్నమాట. అండ్ ఇంకా మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు కాపీ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్ సేమ్ టు సేమ్ కాపీ చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళది పర్సనల్ ఉంటుంది అనమాట. అన్ని పర్సనల్ ఉంటాయి కదా, డిస్క్రిప్షన్ కాపీ వదిలేయండి. అండ్ ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, కాపీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయా, ఈ కాపీ హ్యాష్ ట్యాగ్స్ కాపీ చేసేయండి. అండ్ మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ ఇక్కడ మీరు సేమ్ టు సేమ్ డిస్క్రిప్షన్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్లీ కిందికి వచ్చేయండి. ఇక్కడ సేమ్ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తుంటే ఇక్కడ సేమ్ టు సేమ్ సేవ్. ఓకే, సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు కాపీ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కాపీ కీవర్డ్స్ ఉన్నాయి కదా, కాపీ కీవర్డ్స్ కూడా సింప్లీ కీవర్డ్స్ కూడా ఇక్కడ మనకు కీవర్డ్స్ ఇక్కడ చూడండి, ఈ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ కీవర్డ్స్ మనకు సేమ్ టు సేమ్ మనకు కీవర్డ్స్ ఉంటే ఓకే, లేదు మనకన్నా మంచి కీవర్డ్స్ ఉన్నాయంటే సో వీళ్ళకి కాపీ చేసుకొని సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వీడియోలో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అండ్ ఇక్కడ ట్యాగ్స్ కింద డౌన్లో ఏముంది మోర్ ఆప్షన్ ఉంది కదా, మీకు ఓకే చేసేయండి. ఇక్కడ మొత్తం కీవర్డ్స్ వచ్చినాయి చూడండి, ఈ కీవర్డ్స్ అన్ని మొత్తం మంచిగా లేకుంటే తీసేయండి. తీసేసిన తర్వాత ఇంటూ ఉన్నాయి కదా, తీసేసి అక్కడికి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది, ఎక్కడ ఉంది సేవ్ ఆప్షన్, ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది, సింపుల్లీ సేవ్ చేసేయండి అన్నమాట. సో గాయస్ ఇలా చెప్పారు ఎవరు గాయస్, మీరు ఇలా చేయండి కంపల్సరీ. విత్ ఇన్ 3 hours తర్వాత ఎవరికైతే వ్యూస్ వస్తలేవో విత్ ఇన్ 3 hours తర్వాత ఇలా చేయండి కంపల్సరీ, మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. ఇలాంటి సెట్టింగ్ ఎవరు చెప్పారు, 2 సెట్టింగ్ అన్నా కదా, 2 సెట్టింగ్ అయితే ఇలా చేసుకోండి కంపల్సరీ. వాళ్ళ వీడియో కింద కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి అనమాట. వాళ్ళకి మొత్తం ఐస్కంతం లెక్క వాళ్ళు ఆక్కునాలన్నమాట, అలా అనమాట గాయస్. ఎవరికి అర్థమైతే లేదనుకుంటున్నా. సో అర్థమైన వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కంపల్సరీ. రేపటి నుండి అయితే ప్రమోషన్ చేస్తున్నాను కంపల్సరీ. మనకు కామెంట్లు అయితే ఎవరైతే కామెంట్ చేస్తారో కంపల్సరీ వాళ్ళు పూర్తిగా వీడియో చూస్తారో
నేను కోడ్ చెప్తున్నాను కదా, కోడ్ చెప్తాను. సో ఈ వీడియోలో చెప్తలేను, నెక్స్ట్ వీడియో నుంచి చెప్తున్నాను అన్నమాట. సో రేపటి నుండి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.